యేసయ్య మనకు మహిమ కలుగును గాక. తన కార్యక్రమం చెప్పిన మరొక సందేశం మనతో మాట్లాడుతున్న ఆయనకి సర్వగంత మహిమ చెందిన గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మాతని అమర స్తోత్రం దయగల రాజా ప్రేమ మా దేవ కృపామడు నాయన సమాధాన గతిపతి మా సృష్టిగత మా దేవ నీ వర్తమాన చేత నాతో మాతో మాట్లాడమని మా ప్రియరక్షణ శీలన సంపత్తి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమె. యేసయ్య నామకి మహిమ కలుగును గాక. గత కార్యక్రమంలో మనం చూస్తున్నాము, ఒక మంచి సేవకుడు తన యొక్క జీవితంలో నిత్యరాజ్యాన్ని చేరిన సందర్భంలో మాట్లాడుతున్నటువంటి మాట, విజయం పొందినటువంటి సేవకుడు మనిషి దేవుని విశ్వసించుట మంచిది. నిత్యరాజ్యాల్లో చేరినటువంటి విజయం పొందినటువంటి సేవకుడు నిత్య స్థుతిలోనికి వెళ్ళినటువంటి మాటలు చెప్తున్నాడు. నిత్య స్థుతి అంటే ఈ లోకంలో కనబడే వాటిని చేసేవాళ్ళు ఆఫ్ స్థుతి అంటే ఈ లోకంలోనే వాళ్ళకున్నటువంటి వాటిని బట్టి వారికి ఉన్నటువంటి ఆస్తులను బట్టి అవే విగ్రహాలు వాటిని బట్టి స్థుతి చెలిపారే వారు అక్కడ వరకే ఆఫ్ స్థుతి, అంతవరకే కనబడే వరకే ఉంటుంది. నిత్య స్థుతి ఉంది, నిత్య స్థుతి చేసేవాడే క్రైస్తవుడు. అందుకని నిజమైనటువంటి ఒక సేవకుని గురించి మనము వింటున్నాము. ఆ సేవకుడు ఇస్తున్నటువంటి సాక్ష్యము అంటే యేసుక్రీస్తు వారే నిజమైన సేవకుడు. ఈ క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారే నిజమైన సేవకుడు. ఆ యొక్క కృపా సత్యం అనే ఆ సేవకుని లక్షణాల ప్రకారమే మన జీవితాన్ని కూడా మనం కూడా మన యొక్క ఆ ప్రకారమే ఆయన ప్రకారమే మనం కట్టబడాలి, ఆ స్కేల్లోనే మనం ఉండాలి అన్నది గత కార్యక్రమాల్లో మనం చూసాము. నిజమైన దేవుడు, నిజమైన సేవకుడు యేసుక్రీస్తు వారు ఆయన్ని అనుసరిస్తున్నటువంటి అంటే మరుగైనటువంటి సేవకుడు పాత నిబంధన గ్రంథాలు కనబడుతున్న కీర్తనకారుడు. అలాగే ఆ సేవకుడు యేసుక్రీస్తు వారిని విశ్వసించాడు. అలాగే ఆ సేవకుడు ఇస్తున్నటువంటి నిత్యరాజ్యంలోకి వెళ్ళినటువంటి ఈ సేవకుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే 118వ కీర్తన 1, 2, 3, 4 వచనాల్లో మనం గత కార్యక్రమంలో విని ఉన్నాము. ఆ సేవకుడు నిరంతర స్థుతిలోకి వెళ్ళిన తర్వాత నిరంతరము స్థుతిస్తున్నాడు, నిరంతర స్థుతిలో ఉన్నాడు ఆయన. అదే 2వ వచనం, ఆయన కృప నిరంతరం నిలుచునని ఇశ్రాయేలు అందరుగాక. విశ్వసించిన ఇశ్రాయేలు ఏమంటారు? తప్పనిసరిగా ఇక్కడికి వస్తే అంటారు. ఎందువల్లంటే నేను అక్కడ భూలోకంలో ఉన్నప్పుడు స్థుతించా, ఇప్పుడు ఖచ్చితంగా వీరు పైకి వచ్చిన తర్వాత దేవుని రాజ్యానికి వచ్చిన తర్వాత స్థుతిస్తారు. అహరోను వంశస్థులు స్థుతిస్తారు. అలాగే ఆయన యందు భయభక్తులు కలిగిన వారు అందరూ కూడా స్థుతిస్తారు. 3 కేటగిరీల వారు అక్కడ స్థుతిస్తారు. విశ్వసించిన వారు, అలాగే విశ్వసించిన ఇశ్రాయేలీలు, అలాగే విశ్వాసులు, ఆయన కృపను ఉంటుందని చెప్పేవారు, అలాగే అహరోను వంశస్థులు అంటే యాజకులు, రాజులని యాజకులుగా సత్యాన్ని ప్రకటించిన వారు, ఆయన గుణగణాలను ప్రకటించినటువంటి వారు, చీకటిలోంచి వచ్చామని చెప్పి చీకటి ధనాన్ని సంపాదించుకోకుండా ఉన్నవారు, అలాగే ఆయన యందు భయభక్తులు గలవారు. దేవుడు అంటే ఫలానాన్ని తెలియకపోయినా భూమిని ఆకాశాన్ని చూసి భయపడి దేవుడు ఉన్నాడు అని చెప్పి భయభక్తులు కలిగిన వారు అయి ఉండొచ్చు అని నేను అనుకుంటాను. ఎందువల్లంటే ఇక్కడ కనబడుతుంది అది 3 కేటగిరీలో విశ్వాసులు ఉన్నారు, రాజులైన యాజక సమూహం ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా రాజులైన యాజక సమూహమే. ఆయన అనుసరిస్తే, ఆయన మాట చిత్తానుసారంగా నడిస్తే, ఆయన చెప్పిన ప్రకారము రక్షణ పొందితే వారందరూ కూడా రాజులైన యాజక సమూహంగా ఉంటారు. అలాగే ఆయన యందు భయభక్తులు గల వారు కూడా ఖచ్చితంగా చెప్తారంట ఆడికి వెళ్ళిన తర్వాత నిరంతర స్థుతి, ఇది కంపల్సరీగానే. అయితే ఈ కీర్తనకారుడిని అనేక ఆటంకాలు పరచాలని చూశారు, అయినప్పటికీ కూడా నిత్యరాజ్యానికి చేరారు. ఈరోజు ఆయన ఇచ్చే సందేశం ఏంటంటే, మీరు ఎవరి మాటలు విని మనుషుల మాటలు వినకండి, మనుషులు చెప్పేది ఏది వినమాకండి. ఎందుకంటే నేను చాలా ఇబ్బందులు పడ్డా. నేను మంచి డాక్టర్లు అనుకున్నా వారు మంచి డాక్టర్లు కాదు, వారు మంచి వైద్యులు అనుకున్నా మంచి వైద్యులు కాదు. మనుషులందరూ పాడు చేసేవాళ్లే. అది ఎంత పెద్ద సేవకుడైనా చిన్న సేవకుడైనా ఒక సేవకుని మాట మీరు కాదు, ఒక దేవుని మాత్రమే మీరు వెంబడించాలి అన్న ఈ సేవకుని యొక్క మాటలు మనం ఈ రోజు గ్రహించాలి. నిజమైన సేవకుడు యేసుక్రీస్తు వారే. నిజమైనటువంటి స్కేల్, కృపా సత్యము బైబిలే. ఇది చూపించిందే మనకి అవసరమో, దీన్ని చూపి ఈ బైబిల్ చూపించి తప్పులు చెప్పేవారు కూడా ఉంటారు. కానీ మన దేవుడు మన చేతిలోకి ఇచ్చింది జీవ గ్రంథాన్ని. మన చేతికి ఎందుకు ఇచ్చాడంటే కృపా సత్యం అట్లా ఉందా లేదా అని తెలుసుకోవటానికి, నాలో పాపం ఉందా లేదా నిరూపించండి అని యేసుక్రీస్తు వారు అడగలిగారంటే ధర్మశాస్త్రాన్ని చూపించి అది దాని ప్రకారం నేను నెరవేరుస్తున్నానా లేదా చూడండి, నేను మాట్లాడుతుంది సత్యమా కాదా మీరు వినండి. అబద్ధికుడు ఉన్నాడు లోకంలో, వాడు అబద్ధాలకు జనకుడు, నాలో ఏ అబద్ధమైనా ఉందా చెప్పండి అని చెప్పి ఆయన బైబిల్ పట్టుకుని అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించే వారితో చెప్తున్నాడు, అడుగుతున్నాడు. కానీ ఎవరి వల్ల కాలేదు, ఆయన గుర్తుపట్టలేదు. వారి క్రియలు ఎలాంటివో, దేవుడు అంటే ఎలా ఉంటాడో కూడా వారికి తెలియదు. ఈ కీర్తనకారుడు రాసిన విషయాలు కూడా వారు చదువుకోలేదు. ఈరోజు చదువుకోపోబట్టే, బైబిల్ తెలుసుకోపోబట్టే మనకి అవకాశం కుదరట్లేదు.
దేవుడు మాటలు ఎలా ఉంటాయి, మనుషుల మాటలు ఎలా ఉంటాయి, దేవుడు ఏం చెప్తాడు, మనుషులు ఏం చెప్తారో తెలియాలంటే బైబిల్ మనకు ముఖ్యము. వాళ్ళు చెప్పే మాటలు ప్రామాణికం కాదు. ఈ లోకంలో గుడ్డిగా ఏదో డాక్టర్లు నమ్మొచ్చు, ఎందువల్లంటే డాక్టర్లు కాబట్టి ఏం చేస్తారులే అని చెప్పేసి. కానీ గుడ్డిగా ఆత్మ విషయాలు మాత్రం నమ్మమాకండి. వైద్యుడి మాటలు విండి ఏం చెప్తే చేసి అది వాడేసేయండి అంటే అంటారు. అది వాస్తవం అవ్వచ్చు, కానీ అది భూలోక సంబంధమైంది. ప్రాణం పోయినా పర్లేదు కానీ, అంటే శరీరం చనిపోయినా పర్లేదు కానీ ఆత్మను మాత్రం రక్షించుకోవాల్సిందే. ఆత్మకు రక్షించుకోవాలంటే ఆ సేవకుడు కరెక్టా కాదా అంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి సేవకుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు. ఆయన ప్రకారం మీరు నడవండి అని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు సేవకుడు రాబోతున్న యేసుక్రీస్తు వారిని విశ్వసించి తర్వాత నిత్యరాజులు చేరినటువంటి ఆయన, నిత్య మహిమలో చేరినటువంటి ఆయన చెప్తున్నాడు, మీరు ఎవరిని మాటలు వినమాకండి. నేను చాలా ఇబ్బంది పడ్డా. అనేకులు అనేక విధాలుగా వంకర త్రోవలు, వారికి అనుకూలంగా వారికి ఉన్నటువంటి సమర్పణతోటి వారి ఇచ్చలు నెరవేర్చుకునేవారే. వారి కోరికలు, నాకు ఎంతమంది కావాలి, నాకు అంతమంది కావాలి, ఆ సంపాదనతోటి ఎంతమంది ఎవరికి కావాలి. యేసుక్రీస్తు వారు సృష్టికర్త అయినటువంటి దేవుడే 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడే, మనకెందుకు లక్షల మంది? అసలు మనకు 12 మందిని ఏర్పాటు చేసుకున్నారంటే ఆయన 70 మంది వెళ్ళిపోయారు. స్కూటీ జరిగింది. ఆయన ఏదో 1,00,000 మందిని టార్గెట్ చేయాలని రాలేదు. లేకపోతే ఎక్కడ రాయలా బైబిల్లో. ఆయన దగ్గరికి వచ్చిన వారు ఉంటారా అని అడిగాడు. ఆహారం లేకపోతే ఎలా బతుకుతాం, ఇలా అయితే కుదరదు అని వెళ్ళిపోయారు వాళ్ళు. మత్తయి యోహాను సువార్తలో మనం చూస్తాం. ఆరోగ్యంలో శిష్యులను కూడా అడిగాడు, మీరు కూడా వెళ్ళిపోతారంటే లేదు వెళ్ళం బాబు. ఆ 12 మంది ఏం చెప్పారు, జీవపు మాటలు గలవాడు నిన్ను విడిచి అక్కడికి వెళ్తున్నారు, అంతేగాని నీ దగ్గర బంగారాలు వెండిలు ఉన్నాయి నిన్ను వదిలేసి వెళ్తామని అనలేదు వాళ్ళు. ఆయన దగ్గర ఏమీ లేదని తెలుసుకున్న వారు ఉన్నారు, వారే 12 మంది. కానీ ఆయన దగ్గర ఏమీ లేదని తెలుసుకుని వెళ్ళిపోయిన వారు 70 మంది దాకా ఉన్నారు. నిజమైనటువంటి సేవకుడు సృష్టికర్త అయినటువంటి దేవుని విశ్వసించేవాడు ఆయన ప్రకారమే ఉండాలి, ఆయన స్కేల్లో ఉండాలి. కృపా సత్యం అంటే ఆయన ప్రకారం ఉండాలి. ఇంతమందిని ఏర్పాటు చేసుకోవాలి, ఇంతమందికి నేను ఈ విధంగా చూసుకోవాలి, ఇంతమందిని తయారు చేయాలి, ఇంతమందిని నేను లోకాలకు పంపించాలని చెప్పి ఇది దురాశ, దుష్టుడి ఆలోచనలు అవన్నీ. మనం ఎవరు అండి డిసైడ్ చేయడానికి, ఒక మనుషుని పంపించడానికి మనం ఎవరు అండి? మనం చెప్పిన మంది చెప్తే చేయమని పని చేస్తే చాలు కదా. ఆయన చూసుకునేది ఆ విషయాల్లో. మనం చెప్తుంది ఒకళ్ళకా 10 మందికా 100 మందికా ఎంతమందికి చెప్తున్నాం అన్నది మనకు దేవుడిచ్చింది అవకాశం. దాన్ని ఎంతమంది అయినా అవ్వచ్చు. సృష్టికర్త అయినటువంటి దేవుడే 12 మంది ఆయన దగ్గర నిలబడ్డారంటే సృష్టికర్త ముందు మన ముందు ఎందుకు నిలబడతారు? 100 మంది 1000 మంది 1,00,000 మంది. మరి మీరు నిలబడుతున్నారంటే దుష్టుని సంబంధించిన వాళ్ళేగా, అంటే దుష్టక్రియలు మనలో ఉన్నాయనబట్టేగా. తప్పనిసరి గుర్తుపట్టాలి ప్రతి క్రైస్తవుడు కూడా, సేవకుడు కూడా. దేవుడు ఇచ్చిన దాని ప్రకారం చెప్పాలి, నడవాలి తప్ప నా టార్గెట్స్ ఉన్నాయి, నాకెంత టార్గెట్ పెట్టుకున్నా అంత టార్గెట్ పెట్టుకున్నా అని చెప్పి సంఘాన్ని హింసించొద్దు, ప్రజల్ని హింసించొద్దు, వాక్యాన్ని వక్రీకరించొద్దు. మీ యొక్క టార్గెట్సే దేవుని సత్యాన్ని లేకుండా చేస్తున్నాయి. కృపా సత్యం కలిగినటువంటి యేసుక్రీస్తు వారు 12 మందిని ఇంపాక్ట్ చేయగలిగాడు. 12 మందిని పంపించాడు ఆయన. వారు చేస్తారు. రాబోయే రోజుల్లో ఉపవాసం చేయట్లేదంటే నీ సేవకులు, యోహాను సేవకులు చేస్తున్నారు, నీ సేవకులు చేయట్లేదంటే చేస్తారు. వాళ్ళు మనిషి కుమారుడు పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు అవసరం లేదు, తర్వాత చేస్తారు. ఎందుకంటే ఆయన సత్యాన్ని తెలుసుకుని ఆ సత్య కృపా సత్యం అంటే ఎరిగిన తర్వాత వాళ్ళే చేస్తారు లోక ఉపవాసము, అసలైన ఉపవాసం చేస్తారు. ఏది ముట్టరాళ్ళు, లోకంలో ఉన్నటువంటి అక్రమాన్ని ముట్టరు వాళ్ళు. అది నిజమైనటువంటి సేవ. అంతేకాని టార్గెట్స్ పెట్టుకుని, టార్గెట్స్ చిన్న పాస్టర్లు పెట్టుకుంటారు, పెద్ద పాస్టర్లు పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా టార్గెట్స్ పెట్టుకునే వాళ్ళందరూ కూడా దేవుని యొక్క టార్గెట్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని చెరిపేస్తున్నవారు అని గుర్తుపట్టండి. మీరు టార్గెట్స్ పెట్టుకోవడానికి మనం ఎవరు? మన గురించి ఆయన పెట్టుకున్న టార్గెట్ ఒకలవుతే మనం 1,00,000 మంది కావాలంటాం తప్పు. 1,00,000 మంది మన టార్గెట్ అయితే ఒకడికే నేను చెప్తాం అంటే తప్పు. కానీ మన టార్గెట్ కాదు ముఖ్యము, ఆయన ఉద్దేశం, ఆయన చిత్తము, ఆయన ఏర్పాటు చేసింది. నాకు తెలిసి 1,00,000 మందిని ఆయన ఏమి ఇంపాక్ట్ చేయమని చెప్పే సేవకుడిగా మన చెప్పకపోవచ్చు. ఎందువల్లంటే ఆహారం కావాలి, ఆహారం లేక వాళ్ళు లోకాహారం లేకపోతే ఎట్టా బతుకుతారో నాయన, సంపాదించుకోకపోతే ఎట్టా బతుకుతాం, గ్రాండ్గా బతకాలి కదా అని 70 మంది సేవకులు యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి వెళ్ళిపోయారు. మన దగ్గర నుంచి ఎందుకు వెళ్ళరు? ఈ చిన్న లాజిక్ని ఎలా మర్చిపోతున్నారు అర్థం కావట్లా. ప్రతి ఒక్కరు కూడా ఒక టార్గెట్, 10 మందో 20 మందో 100 మందో 1,00,000 మందో మనకు అనవసరం, ఎంతమంది అయినా మనది కాదు టార్గెట్. టార్గెట్స్ ఇచ్చేది ఆయన, చేయించుకునేది ఆయన. మనం చేయాల్సింది ఆయన అడుగుజాడలో నడవాలి. కాబట్టి నన్ను ఎంతో ఇబ్బంది పెట్టారు, అయినప్పటికీ కూడా
అనేక ఇరుకులు వచ్చినాయి. కానీ నేనేం చేశానంటే ఆ కృపా సత్యమును బట్టి నేను వెంబడించా. యేసుక్రీస్తు వారిని గురించి తెలుసుకున్న దాన్ని బట్టి నేను వెంబడించా అని చెప్పి 1000 సంవత్సరాల యేసుక్రీస్తు వారికి ముందున్నటువంటి సేవకుడు చెప్తున్నటువంటి సాక్ష్యం. ఆ సేవకుడు చెబుతున్నటువంటి సాక్ష్యాన్ని చూసి మనం అందరం కూడా ఒక విధంగా చూస్తే సిగ్గుపడాలనాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వచ్చి తన కృపా సత్యం అంటే ఏంటో చూపించెళ్ళారు. అది క్రొత్త నిబంధనలో రాయబడి ఉంది. ఈరోజు అది చెప్పేవాళ్ళు లేరు. పాత నిబంధన పాత నిబంధన పాత నిబంధన పాత నిబంధన. డబ్బులు వచ్చేది అందులోనే, డబ్బులు సంపాదన పడేది అక్కడే. ఎవరైనా సరే చూడండి, పాత నిబంధన గ్రంథాన్ని ఎన్నుకోవడం తప్ప క్రొత్త నిబంధనలు ఆయన చెప్పినటువంటి మాటలని ఏ ఆజ్ఞను కూడా వాళ్ళు అనుసరించరు. అనుసరించడానికి భయము. కొన్ని పాత నిబంధన సంపూర్తిగా చేస్తారంటే అది చేయరంటాడు. గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో చివరి 15 వచనాలు దగ్గర దగ్గరగా 13 నుంచి 12 నుంచి ఉంటాయి. మరి ధర్మశాస్త్రాలు ఏమంటేస్తారంటే అది లేదు, ఏమీ లేదు. ముందు డబ్బులు పడాలి, ఏదో విధంగా ఆ డబ్బులు వచ్చి పడిపోతే హ్యాపీగా బతికేయచ్చు అన్న స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు. అలాగే ఈ కీర్తనలో రాయబడుతున్నటువంటి ఈ సేవకుడిని అనేక డిస్టర్బెన్స్ చేయబోయారంట. అవి మనం ఈరోజు చూద్దాము. 118వ కీర్తన 5వ వచనం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఇరుకునందుండి నేను యెహోవాను మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను అంటున్నాడు. ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇరుకునందు భూమి మీద ఉన్నప్పుడు ఇరుకు, విశాలత కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. ఇరుకునందు మొరపెట్టాడంట, విశాలతలోకి వెళ్ళాడంట. ఇది దీనికి ఎలా తెలుసు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 13లో యేసుక్రీస్తు వారు కృపా సత్యంగా రాబోతున్న యేసుక్రీస్తు వారు మనకిస్తున్న గైడ్ లైన్స్లో అదొకటి. మీరు ఇరుకులో ఉండండి, ఇరుకులో ఉండాలి. విశాలంగా డబ్బు సంపాదించి కూర్చుంటే మీరు నిత్యరాజ్యంలో నిత్య మహిమలోకి రారు, నిత్య స్థుతులు మీలో ఉండవు అన్నదే కదా ఆయన ఉద్దేశం. మనకి కూడా చెప్పబడుతున్నటువంటి మాటలు. ఈ కీర్తనకారుడికి ఇరుకులో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంట, ఇరుకునందుండి యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు నాకు ఉత్తరం ఇచ్చాను. ఏమని? నిత్య స్తుతి. ఇరుకునందుండి ఏం చేశాడు? స్తుతించాడు. ఇప్పుడు విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాడు. ఉత్తరం ఇవ్వటం అంటే ఏంటి? ఆ ప్రదేశానికి వెళ్ళి చూపించాడు. నేను చెప్పా కదా, ఇరుకు ద్వారాన ప్రవేశించే పోరాడుడి, ఇదిగో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పో దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఆ ఇరుకు ద్వారంలో సంకుచితమైన దారిలో వెళ్ళాడు. ఇప్పుడు విశాలతలోకి వెళ్ళాడు. రాబోయే రోజుల విశాలత ఉంటుంది అని చెప్పి, జీవమునకు పోవు ద్వారం ఇరుకు, ఆ దారి పోవారు సంకుచితమైన, దాని కనుగొని వారు కొందరే. పోరాడాలి మనం. అందుకనే ఇక్కడికి వచ్చేసరికి ఆయన చెప్తున్నాడు, నిత్య స్థుతిలో చెప్తున్నాడు, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలం ఉంది, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. విశాల స్థలంలోకి వెళ్ళేసరికి ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. పోరాడాలి. ఇరుకు ద్వారమునకు వెళ్ళే విషయంలో పోరాడాలంట. దానికి పోరాటం అంటే ఏంటి? ఎంత ఖచ్చితంగా ఉండాలో భూమి మీద. ఏ ఒక్క అబద్ధధనము, పాపము అది రాకూడదు. వాటిని విస్తారంగా పెంచుకోకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు సాగాలి. అటువంటి విశ్వాస జీవితం మనకు కలగాలి. ఈ దేవుడు ఊరికే ఏం చెప్పట్లా. ఇక్కడ చూశారు కదా, ఈ కీర్తనకారుడు విశాల స్థలంలో నిజంగా స్తుతులు చేస్తున్నా. ఇప్పుడు మనం నమ్మించాలంటే, ఎవరినన్నా విశ్వసింపజేయాలంటే ఎట్లా చేయొచ్చు? చూపిస్తున్న వాటిని పొందుకుంటారంటే ఎవడన్నా నమ్ముతాడు? చూడని దాని కొరకు విశ్వసించడానికి నమ్మించడం అంటే, విశ్వసించడం అంటే చాలా చిన్న విషయం కాదు. అది చాలా కష్టంతో కూడింది. అది ఎన్నో సెర్చ్లు చేయాలి, ఎన్నో వెతకాలి. నమ్మటానికి, విశ్వసించడానికి ఆయన ఆధారాన్ని ఇచ్చాడు. అందుకని దివారాత్రములు ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు, వాడు దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. అందుకనే బైబిల్ని నిత్యము మనం స్తుతిస్తూ దాన్ని చదివితే ఉంటే కొద్దీ మన ధన్యులు అవుతాం. ఎవ్వరు మాట్లాడకండి, ఏ సేవకుడు మాట్లాడకండి, బైబిల్ మాట వినండి. ఇందులో డౌట్ వస్తే వాళ్ళని అడగండి. అంతే. వారు ఏదో చెప్తారు డబ్బుల కోసం. లోకల్ ఎంతమందిని చూడాల, డబ్బుల కోసం ఎన్ని రకాల డబ్బా మాటలు చెప్పి మోసాలు చేసిన తర్వాత వీడు మోసం చేశాడా అనిపిస్తుంది, ఇలాంటి వాళ్ళు మోసం చేశారా అనిపిస్తుంది. మోసపోమాకండి. కీర్తనకారుడు రాస్తున్నాడు, ఇరుకునందునే మొరపెట్టా,
నాకు ఇప్పుడు విశాలత వచ్చిందిరా, మీరు నిశ్చయంగా ఉండండి. నేను చెప్తున్నాను కదా, దేవుడు ఉన్నాడు, నిత్య స్థుతి ఉంది. నిత్య స్థుతిలోకి మనం వెళ్తాము, ఆయన కృపలోకి వెళ్తాము. నిత్య స్థుతి కృప ఉంటుంది. ఈలోక కృపలు ఉండవు. ఈ బిల్డింగ్ కృప, ఉద్యోగం కృప, పిల్లల కృప, నా శరీరం కృప, ఈ కృప, ఆ కృప, ఈ కృప అన్ని చెప్పారే, ఇవేమి ఉండవు. ఉండబోయే కృప ఆయనే, ఆయన ఉంటాడు అక్కడ. ఆ కృప అంటే ఆయనే, ఆయన దగ్గర తీసుకెళ్ళటమే కృప. కృపా సత్య సంపూర్ణుడు ఆయన ఉంటాడు అక్కడ. ఒరే నాయనలారా, మీరు వినండి, ఇరుకునందు నేను ఉండి మొరపెట్టాను రా, నన్ను ఎంతో ఇబ్బందులు పెట్టారు సేవకులేంటి వాళ్ళు అన్ని, కానీ నా దేవుడు నాకు అన్ని తెలియజేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి బైబిల్ ద్వారా వచ్చే సందేహాలన్నిటికి కూడా పరిష్కారాన్ని ఇస్తాడు, చూపిస్తాడు. కాబట్టి ఆయన విశ్వసించండి. మీరు ఈ లోకస్తులు ఎవ్వరిని నమ్మద్దు అంటాడు. అందుకే 6వ వచనం చూసినట్లయితే 118వ కీర్తన 6వ వచనం, యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరని నేను అట్లా బతికా. నరులు ఎవడేం చేయలేడు, ఎవ్వరి వల్ల కాదు. ఒక్క సేవకుడు కూడా దేవుని ముందు నిలబెట్టే దమ్ము వాళ్ళకి లేదు. ప్రతిది కూడా టార్గెట్స్ తోటి సంఘాలను కూల్ చేసుకుంటున్నారు, టార్గెట్స్ పెట్టుకుంటున్నారు. టార్గెట్స్ పెట్టుకుని చేసేది కాదు, టార్గెట్స్ ఇచ్చేది అయినా అది మనకు తెలియదు. ఆ టార్గెట్ ఏ రేంజ్లోకి వెళ్తుందో తెలియదు. ఆయన తీసుకెళ్లే రేంజ్లోకి మనం వెళ్ళాలే కానీ మన ఇష్టం కోరుకున్న రేంజ్లోకి వెళ్ళి కూర్చుంటే అది నిరీక్షణ కాదు. ఆయన కూర్చోబెట్టేది మనకి ఏ స్థానం ఇవ్వాలో ఆయన నిర్ణయించుకుంటాడు, మనము కాదు. తనకిష్టం వచ్చినట్టు చేస్తున్నాడు ఆయన. 115వ కీర్తన చూసినట్లయితే మనకి ఇక్కడ కనబడుతుంది. మూడో వచనం, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తం ఆయన చేయించున్నాడు. మన దేవుడు ఆకాశమందున్నాడు, తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అన్ని. నరులు ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు, నరుల వల్ల ఏమీ కాదు. నరులు, యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు. అనేక సేవకులు, అనేకులు నరులు ఆటంకాలు పరిచారు. నేను చెప్పేదే కరెక్ట్, నేను చెప్పేదే కరెక్ట్, ఇక్కడుండు అక్కడుండి, ఇవన్నీ కూడా నేనేం పట్టించుకోలేదు. కృపా సత్యాన్ని వెంబడించా. కొత్త నిబంధన విశ్వాసులు ఎవరి మాట, నాతో సహా ఎవరి మాట కాదు, దేవుని మాట కాదా అన్నది కృపా సత్య స్కేల్లో నేను చెప్తున్నా ఆయన ఉన్నానా లేదా అని చూడాలి. మీరు కూడా చూసుకోవాలి. మనమే ముఖ్యంగా నాకు నేనే చూసుకుని మాటలు చెప్తున్నా. మనకు మనం చూసుకోవడానికి కృపాసత్యం ఇవ్వబడింది. ఒక సేవకుడు కాదు అన్నది ఇక్కడ ఈ సేవకుడు తెలియపరుస్తున్నాడు. అలాగే 7వ వచనం వచ్చేసరికి, యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి ఉన్నాడు. జరిగిపోయిన విషయాల్లో అనేక ఆటంకాలు వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు, యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి ఉన్నాడు, నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. ఆయన ఏంటంట, ఆయన ఆటంకపరచాలనుకున్న వారందరూ కూడా రాబోతున్న రోజుల్లో వారు కూడా మరణానంతరం వారి శత్రువులు ఎక్కడ ఉండబోతున్నాడో, ఆయన్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు ఎక్కడ ఉండబోతున్నారో ఈయన కళ్ళారు చూడబోతున్నాడంట. నెరవేరట చూచేదను. తర్వాత ఏమవుతుంది, లాజరు ధనవంతుడి విషయంలో మనం చూస్తాము. లాజరు దేవుని అబ్రాహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడు. లాజరు ఆ ధనవంతుడు వచ్చేసరికి పాతాళంలో ఉన్నాడు. అది నేను నెరవేరట చూస్తాడంట ఆయన. ఏ విధమైనటువంటి శత్రువు అంటే మనుషులు కాదు మన శత్రువులు, ఆయనను ఆటంకపరిచినటువంటి శత్రువు ఉన్నాడే. అనేకుల్లోనికి ప్రవేశించి, పరిశుద్ధుల్లోకి కూడా కొంతమందిలోకి అప్పుడప్పుడు ప్రవేశించి చూపించినటువంటి శత్రువు ఉన్నాడే, వాడి విషయమై కోరిక చూస్తాడంట. వాడు అనేకులను ప్రేరేపించి చేసినటువంటి విషయాన్ని చూస్తాడంట. అందుకని ఆయన చెప్తున్నాడు 8వ వచనం, 118వ కీర్తన 8వ వచనం, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అదే సేవకుడు ఏమంటున్నాడు, ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాడనుకుంటుని అంటున్నాడు. 116వ కీర్తన 11లో, నేను తొందరపడి ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడనుకుంటుని, కానీ కృపాసత్యంగా రాబోతున్న ఒక మనుషుడు ఉన్నాడు, ఆ యేసుక్రీస్తు వారే అసలైన దేవుడు అని చెప్పి నేను విశ్వసించాను అని అంటాడు. ఆయన ఎవరంటే రోమిలి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, ప్రతి మనుషుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ప్రతి మనుషుడు అబద్ధికుడే, కానీ దేవుడు మాత్రం సత్యవంతుడు కాక తీరడు. ఆ ఒక్క మనుషుడే సత్యవంతుడు, ఇంకెవ్వరూ లేరు. నాతో సహా ఎవరూ లేరు. అంటే ఇక్కడ కూర్చొని మాట్లాడుతాను అనుకుంటారేమో అని, అంతేగాని నీకు గొప్పతనంగా నాతో సహా ఏ నరుడు కూడా, మనిషి కూడా నమ్మదగిన వాడు కాడు. ఎవరు కూడా నమ్మదగిన వారు కారు. వారి మాటల్లో చెప్పింది మనం గెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మన టీచర్స్ ఉన్నారు, జీతం కోసం వాళ్ళు చెప్తారు. నేను ఏ జీతం కోసం చేస్తున్నాను పని, ఆ జీతం పొందుకుంటాను నేను. అలాగే టీచ్ చేసే ప్రతి ఒక్కరు కూడా పొందుకుంటారు.
అది దేవుని చేత పొందుకోవాలన్నదే నా ఉద్దేశం. దేవుడిచ్చిన జీతం పొందుకోవాలని నేను పనిచేస్తున్నాను. ఆయన మెచ్చి నాకు ఇస్తే, నేను చెప్పింది కరెక్ట్గా చెబితే, నేను చేసింది కరెక్ట్గా చేస్తే నాకు జీతం ఇస్తానంటున్నాడు ఆయన. ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని వాని క్రియలు చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది, నేను ఇవ్వటానికి వస్తున్నాను అంటున్నాడు ఆయన. త్వరలో ఈ నెలలో చెప్తున్నటువంటి వాగ్దానం. ఆయన వాగ్దానాలు అనేకం ఉన్నాయి. అంటే ఇది వాగ్దానం ఎప్పుడో చేసిన వాగ్దానం, అది ఈ నెల వాగ్దానం కాదు. ఈ నెలలో ఆ వాక్యాన్ని క్యాలెండర్ కోడీకరించారు కాబట్టి నేను చెప్తున్నా, అంతేగాని ఏం లేదు. కానీ ఆయన వాగ్దానం చేసేసాడు. ప్రతిసారి ఇంకొక వాగ్దానం కాదు, ఆయన అనేక వాగ్దానాలు మనకి ఇచ్చాడు. అందులో ఏంటంటే మనకి జీతం ఇస్తానంటున్నాడు. కాబట్టి ఏ మనుషుడు కూడా ఆయన ఏమంటాడంటే 7వ వచనం, యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి ఉన్నాడు, నా శత్రుల విషయం నేను నా కోరిక నెరవేర్చి చూచేదను. 8వ వచనం, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను ఎవ్వరిని నమ్ముకోవద్దు. ప్రతి సేవకుడు నన్ను నమ్ము అని చెప్పుకున్నా కూడా మీరు నమ్మనవసరం లేదు. వాళ్ళు బాధపడుతున్నారని చెప్పి మనం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని విషయమై నమ్మాలి. ఇక్కడ ఆ మనుషుడు సేవకుడు, ఆ సేవకుడు చేసిన దాన్నే మనం విశ్వసించాలి. ఆ సేవకుని తప్ప వేరే వారిని మనం విశ్వసించక లేదు. రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులైనా, ఆడ పెద్ద డబ్బున్న వాళ్ళైనా లేనోళ్ళైనా ఎవరైనా సరే, ఎవరిని కూడా కాదు, యెహోవాను ఆశ్రయించటం మేలు. ఎందుకు యెహోవాను ఆశ్రయించటం మేలు? దేవుణ్ణి, ఆ దేవుడే కదా రాబోయే కృపాసత్యం గురించి చెప్పబోయాడు. ఈరోజు మనకేంటంటే, కీర్తనకారుడు 1000 సంవత్సరాల ముందున్నాడు క్రీస్తు వారికి 2020 సంవత్సరాల తర్వాత మనం ఉన్నాము. ఈ రోజు చెప్తున్నాడు, ఆ కృపాసత్య సంపూర్ణుడు మన మధ్యకు వచ్చేసాడు. ఆ యెహోవా దేవుడే. యెహోవాను ఆశ్రయించటం మేలు, ఆ యేసుక్రీస్తు వారిని ఆశ్రయించటం మేలు. ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు వారు. 10వ వచనం, అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామం బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. ఇక్కడ ఈ కీర్తనకారుడు మొత్తం రాస్తున్నాడు. ఆయన సంభవించినటువంటి విషయాలన్నిటి గురించి కూడా ఈ మొత్తం రాస్తున్నాడు. ఇక్కడ 29 వరకు ఉన్నాయి ఆయన వచనాలు. ఆయన అనేకమైనటువంటి ఇరుకుల్లో సేవకులేంటి, మనుషులేంటి, అనేక ఆటంకాలు వచ్చినాయి. అన్నిటిని కూడా జయించుకుని వచ్చాడంట. ఏ మనుషుడిని నమ్మకుండా, ఎవరిని రాజును కూడా నమ్మకుండా, బైబిల్ ఉన్నటువంటి యెహోవాను ఆశ్రయించటం మేలు అన్నాడు. యెహోవాను ఆశ్రయించాను, యెహోవా రాబోతున్న యేసుక్రీస్తు వారి కృపా సత్యం గురించి చెప్పాడు. కాబట్టే నేను ఈరోజు నిత్యత్వంలో ఉండి, ఇరుకులో భూలోకంలో ఉండి ఆ విశాలతలోకి వచ్చి మీతో చెప్తున్నా. ఇప్పుడు నేను విశాలతలో ఉండి చెప్తున్నా, మీరేం చేయండి, నా మాట ఆలకించండి. ఎవరిని నమ్మకండి, నరులను ఎవరిని నమ్మొద్దు, మనుషులు ఎవరిని నమ్మొద్దు, వారే మాకు రోల్ మోడల్ అనొద్దు, ఎట్టి బస్సులో చేయొద్దు. బైబిల్ చెప్తుంది ఈ మాట. సేవకులు బాధపడతారేమో, ఇంకోటి బాధపడతారు. ఎవరు బాధపడితే మనకెందుకు? మన నరకంలో ఉండకూడదు అనేది దేవుని ఉద్దేశం. మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నరులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 10వ వచనం, అన్యజనులందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. అన్యజనులు ఎవరంటే వీరు విశ్వసించినటువంటి వారు, వీరికి కనబడుతున్న విగ్రహాలను పెట్టుకునేవారు అన్యజనులు. ఈరోజు విశ్వసించిన ఇశ్రాయేలీయులందరూ కూడా, విశ్వసించిన ఇశ్రాయేలీయులందరూ దేవుని పిల్లలు. విశ్వసించినటువంటి వారు అంటే క్రీస్తు దగ్గరికి వచ్చి విగ్రహాలు పెట్టుకునే వారు అందరూ కూడా అన్యజనులే. వీళ్ళందరూ కూడా నన్ను చుట్టుకొని ఉన్నారు. ఎట్లా చుట్టుకొని ఉంటారు? చర్చికి వెళ్ళినప్పుడు చర్చిలో ఉండేది అందరూ ఎవరు? విశ్వాసులే కదా. కానీ వారందరంట విగ్రహాలు పెట్టుకుని మాకు వచ్చేసినాయి, మాకు అయ్యి వచ్చినాయి, మాకు ఇవి వచ్చినాయి చెప్పుకునేవాళ్ళు. వీళ్ళందరూ చుట్టూరుతా ఉన్నారంట. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. యేసుక్రీస్తు వారి నామమును బట్టి మనం ఏం చేయాలంటే వారిని నిర్మూలము చేయాలి. వారి ఇచ్చలను మనలో రానివ్వకూడదు. నిర్మూలము చేశాను ఒకప్పుడు అని ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన. మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. వీరు చెప్తున్నటువంటి ఆ విగ్రహాలను నేను పెట్టుకుని దేవుణ్ణి నేను తక్కువ చేయకూడదు. నా మహిమ నేను ఎవరికి ఇచ్చేవాడిని కాదన్నాడు ఆయన. యెషయా గ్రంథం 48:11 నా మహిమ నేను ఎవ్వరికి ఇవ్వను. ఈ లోకంలో మీరు చెప్తున్న బిల్డింగ్లు ఇవన్నీ కూడా నా మహిమ అనుకుంటున్నారేమో, సంఘాలు మహిమ అనుకుంటున్నారేమో, ఏది ఇవ్వనని చెప్తున్నాడు. ఇంత ఖచ్చితంగా దేవుడు చెప్తున్నప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని అనుసరించాలి. లేకపోతే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఇనక చేసుకున్నటువంటి అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పటి నుంచి ఆయన చెర నుంచి విడిపించే వరకు జరుగుతున్న కార్యాలు మీరు చూడండి. అంతా కూడా ఆయన ఎంతో ప్రేమ చూపిస్తే
అంత అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాలను కూడా చూపించాడు. ఇంకా అవకాశం లేదు ఇప్పుడు ఈ రోజుల్లో మనకి. ఇంకా నిత్యత్వం ఉంది, తర్వాత నరకమే అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. ఛాన్సెస్, నో ఛాన్స్. ఒక్క ఛాన్స్ అంటే కుదరదు. ఇంకా బైబిల్ ప్రకారం దేవుడు తన కనికరం చొప్పున మనకి ఇచ్చిన అవకాశాన్ని కాపాడుకుంటకు జీవగ్రంథం మనకు సంపూర్ణ చేయబడిచ్చింది, పూర్తి చేయబడిచ్చింది. ఈ కీర్తనాకారుడికి ఇంకా అప్పటికి పూర్తి అవ్వలేదు, యేసుక్రీస్తు రాలేదు. అలాంటి సమయంలోనే విశ్వసించినటువంటి సేవకుడు, నిత్యత్వంలో ఉన్నటువంటి సేవకుడు చెప్తున్నాడు, అన్యజనులందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు. ఎవరో విశ్వాసులందరూ చుట్టూతూ ఉంటారు, కానీ వాళ్ళందరిలో నిత్యస్థుతి చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. వీరందరూ చుట్టుకుని ఉన్నారు. యెహోవాను బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. యెహోవా చెప్పిన నిత్యస్థుతిని బట్టి, యెహోవా చూపిన మేలును బట్టి వాళ్ళందరినీ కూడా మనం నిర్మూలం చేయాలి. వారందరినీ మనం ఎదుర్కోవాలి. వారు ఏదో సంకలు కొట్టుకుని సంబరాలు పడిపోతూ ఉంటారు, ఆనందపడిపోతుంటారు, గర్వపడిపోతూ ఉంటారు. దేవుడు అంటే ఇది, మీరేమో చేయట్లేదు, మేము చూడు అని చెప్పి వేరే మొలిచినటువంటి వాటిని చూపించి వారికి ఉన్నటువంటి ఆస్తులు బట్టి ఇదైపోతారు. అయితే యెహోవా నామం బట్టి మనం నిర్మూలము చేసేదను. యెహోవా నామం బట్టి నిర్మూలన చేయటం అంటే ఏంటి? వారు సంపాదిస్తే మేము సంపాదించటం ద్వారా నిర్మూలం అవరు. వారు ఎంత సంపాదిస్తే మనం అంత దిగజారిపోయే స్థితిలోకి వెళ్ళిపోవాలి. అప్పుడే వారిని నిర్మూలన చేయగలుగుతాము. లేకపోతే వారితో పాటు కొన్నన్నా సంపాదించుకుందాము. వారికి 1,00,000 కోట్లు వచ్చినాయి, మనకు 10 కోట్లు సంపాదిద్దాము, 1 కోటి రూపాయలు సంపాదిద్దాము. ఈ విధమైనటువంటి ఆలోచన చేయలేదు. అది చేయటం వల్ల వారిని నిర్మూలన చేయలేము. ఇంకా వారు పెరుగుతున్న కొద్దీ ఇంకా కూడా మన చుట్టూ పెరుగుతున్న వారిని చూసి ఇంకా మన నిత్యస్థుతులకి వెళ్ళిపోతున్న వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ కీర్తనకారుడు ప్రోత్సహిస్తున్నాడు. మంచిది నాయనా, నేను వెళ్ళి చెప్తున్నా కదా, నిత్యస్థుతిలో నుంచి నేను ఈరోజు చెప్తున్నా, నిత్యస్థుతి ఉంది, నిత్యస్థుతిలో మనం ఉంటాము. కాబట్టి మీరు నిత్యస్థుతిని గురించే దృష్టి పెట్టండి, తాత్కాలికమైనటువంటి కృపలు కాదు. అందుకని 118:1 చెప్తాడు, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడు. కృప నిరంతరం నిలవటం అంటే ఇప్పుడు ఉంటుంది, తర్వాత ఉంటుంది. కృపలో మనం వెళ్తున్నప్పుడు ఇరుకుగా ఉంటుంది, తర్వాత విశాలతలోకి వెళ్తాం మనం. అప్పుడు అసలైన స్థుతులు ఇంకా ఎక్కువ వస్తాయి. అప్పుడు మనం వాటిని చూసి మన మాటలు కూడా రావేమో అనిపిస్తుంది. అంత నిరంతరమైనటువంటి స్థుతులు ఉన్నాయి, నిత్య స్థుతులు ఉన్నాయి. కాబట్టి ఈ నరులు మన ఏం చేస్తారు? నరులు నమ్మొద్దు, మనుషులు నమ్మొద్దు, రాజులు నమ్మొద్దు, ఎవరిని మీరు నమ్మొద్దు. కృపాసత్యుడు అయినటువంటి దేవుడు నమ్మండి. యెహోవాను ఆశ్రయించటం మేలు. యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరే వారు ఎవ్వరు కూడా ఏం చేయలేరు, ప్రోత్సహించగలరు. ఎవరు కూడా ఆయన చూపిన ప్రేమను చూపించలేరు. వారి మాట వినకపోతే వారు వినరు, ఊరుకోరు. వారి మాట వినాలి. కొంతమంది సేవలు వాళ్ళ మాట వినాలి అంతే. వినకపోతే వారికి ఇక లేనట్టే, మీకు లేదు రాజ్యం అనేస్తారు. ఈ సేవకుడు కృపాసత్య సేవకుని మాట దాటద్దు తప్ప ఇంకో సేవకుడు మాట దాటేస్తున్నాం అంటే, దాటడం అంటే ఇంకో సేవకుని మాట వానికి ఉన్నటువంటి టార్గెట్స్ని రీచ్ అవ్వకపోతే ఆ సేవకులకి కోపాలు వస్తాయి. అవి కాదు కావాల్సింది. ఈ కృపాసత్య ప్రకారం మన జీవితాన్ని దిద్దేవాడే సేవకుడు, ఈ కృపాసత్య ప్రకారం చూపించేవాడే సేవకుడు. ఇంకో విధంగా చూస్తే ఆ సేవకుడి కన్నా బైబిల్ సేవకుడు ఇంకా శ్రేష్టమైన వాడు. ఆయననే నమ్ముకోండి, పరిశుద్ధాత్మ దేవుని ప్రోత్సహించమని అడగండి, ఆయన దగ్గర మీరు ఉండండి. కృపాసత్యం అంటే ఇది నిరంతరం ఉంటుంది. 11వ వచనం, నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నలుదిశల ఎటు పక్క చూసినా సరే వాళ్ళే చుట్టుకొని ఉన్నారంట. వారిని బట్టి యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నలుదిశల ఉన్న వారిని బట్టి కూడా నిర్మూలము. నలుదిశల సంఘంలోనే కాదు, అలాగే బయటకు వస్తే బయట కూడా. అలాగే ఇక్కడ అంటే 12లో, కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు, ముండ్లు కాల్చిన మంటలు ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. ముండ్లు కాల్స్తున్నటువంటి మంట ఉందే, అది ఆ మంట ఆరిపోయి వారు నశించిపోయిరి. కందిరీగల వల్ల ముసిరిన వారందరూ కూడా మంటలకు కాల్చివేయబడ్డారు, వారు నశించిపోయిరి. వీరందరూ కూడా అనేకులు యెహోవా నామమును బట్టి వారిని నిర్మూలన చేసినటువంటి సేవకుడు. నలుదిశల
అన్యజనులుగా ఉండి, అలాగే సంఘంలో ఉండి, అలాగే నలుదిశల బయటికి వెళ్తే బయట ఉండి, చుట్టుపక్కల ఎక్కడికి వెళ్తే ఇంటి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని చోట్ల ఉన్నారంట. 10, 11, 12 వచనాల్లో మనకు కనబడుతుంది. కందిరీగల వల్ల చుట్టూ ఉన్నారు, దెబ్బకి ఎగిరిపోయారంట మొత్తం. ఈయన చెప్తున్నాడు, నిత్యరాజ్యంలోకి వెళ్ళి విజయం పొందుకున్న తర్వాత చెప్తున్నాడు, కృపా సత్యమును వెంబడించిన ఆయన ఒక సేవకుని వెంబడించినట్టుగా ఇక్కడెక్కడా కూడా మనకు కనబడదు. ఒక్క సేవకుడు ఎవరంటే రాబోతున్న యేసుక్రీస్తు వారిని వెంబడించాడు, యెహోవాని నమ్ముకొనటం వలన. అలాగే యేసుక్రీస్తు వారిని నమ్ముకొనటం వలన తండ్రి దగ్గరికి మనం చేర్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్య గ్రంథం మన ఆయన దగ్గరికి తీసుకెళ్తుంది. ఒక సేవకుడు మన తీసుకెళ్తాడని ఎక్కడ బైబిల్లో నేనే చదవలేదు. అంటే పౌలు గారు నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆయన ఎదుట నిలబెట్టాలి అన్న మాట అది తప్పులేదు. ఎందువల్లంటే ఆయన ప్రయత్నిస్తున్నాడు. నిలబెట్టేవాడు ఆయన కాదు, నిలబెట్టేది కృపా సత్యము. కృపా సత్యమును బట్టే మనకి న్యాయం తీర్చబడుతుంది. కృప అన్న యేసుక్రీస్తు వారు పక్కన ఉంటారు, ఆయన ప్రకారం ఉన్నావా లేదా అనేది ఈ పక్కన ఉన్నటువంటి మనం చూపించబడతాం. అది కృపా సత్యము. అందుకనే ఈ కీర్తనాకారుడు చెప్తున్నాడు, వీళ్ళందరూ కూడా నిర్మూలన చేశాను, వీళ్ళందరిని ఎలా నిర్మూలన చేశాను, వారు ఎంత ఎదుగుతున్నారో నేను అంత తగ్గిపోయాను, వారు ఎంత ఎదుగుతున్న కొద్దీ నేను అంత తగ్గుతా వచ్చాను. వారిని ఎదుర్కొన్న స్థితి అది. అంతేగాని వారితో పాటు ఎంతో కొంత నేను కూడా వారితో పాటు చేరిపోలేదు. కాబట్టి ఆ ఇరుకు అప్పుడు ఇబ్బందే, ఇంకా ఇబ్బందులోకి వెళ్తున్నప్పుడు ఇంకా ఇబ్బంది అయినప్పుడు కూడా నేను నిత్యరాజ్యం గురించి దృష్టి పెట్టి దేవుని కనికరం చొప్పున నేను రాజ్యంలోకి రాగలిగానని చెప్తున్నాడు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. ఈ కందిరీగలు చుట్టినటువంటి వారి విషయాలు కూడా చెప్తున్నాడు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నిర్మూలన చేసేసాడు. నిజమైనటువంటి సేవకుడు నిత్యత్వంలో అంటే మహిమలో నిత్య మహిమలోకి వెళ్ళినప్పుడు నిత్యస్థుతులు చేస్తున్నాడు. కృప నిత్యం ఉంటుందని తెలియపరుస్తున్నాడు. ఆ సేవకుడు చెప్తున్నాడు, ఆయనకు అనేక ఆటంకాలు వచ్చినాయి, మనుషులను ఎవరిని నమ్ముకోలేదు, కృప యెహోవానే నమ్ముకొని ఆశ్రయించటం మేలు. యెహోవాను ఆశ్రయించటం చేత కృపా సత్యమైనటువంటి యేసుక్రీస్తు వారు నాకు చెప్పినప్పుడు నేను బలాన్ని తెచ్చుకున్నాను. ఆ బలము ద్వారా నేనేం చేయగలిగాను అంటే తన కనికరం చొప్పున ఈ రాజ్యానికి రాగలిగి ఉన్నాను. అనేకులు నన్ను చుట్టితే వాళ్ళందరూ కూడా అన్యజనులుగా ఉన్న వారందరూ కూడా చుట్టుకుని ఉన్నారు. అలాగే నలుదిశల ప్రపంచంలోకి వెళ్తే సంఘంలోకి వెళ్తే అక్కడ ఉన్నారు, బయటికి వెళ్తే నలుదిశలా ఉన్నారు. అలాగే ఇంటికి వెళ్తే ఇంటి చుట్టుపక్కల కానీ అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళినా సరే కందిరీగల్లాగా ముసిరిపోయి ఉన్నారు. అయితే యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేశాను. యెహోవా నామం వల్ల నేనేం చేశానంటే నిర్మూలం చేసేదని అనుకుని, యెహోవా నామం ఏంటంట, కృపా సత్యం అంటే ఏంటి, ఇచ్చేయుట. ఇంకా సంపూర్ణంగా నేను ఇవ్వాల్సింది ఏముందని చెప్పి చూసుకున్నాను. పెంచుకోవాల్సినటువంటి వాటి విషయాలు పెంచుకునే విధంగా నేను వెళ్ళలేదని ఈ కీర్తనకారుడు తన సందేశాన్ని మనకు తెలియజేస్తున్నాడు. నేడు క్రైస్తవ జీవితంలో మనము నిత్యము ఆయనతో ఉండాలి, నిత్యస్తుతి చేయాలని దేవుడు తన కనికరం చొప్పున ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి తన కనికరం చొప్పున ఇచ్చిన ఈ బైబిల్ గ్రంథాన్ని ఎల్లవేళలా దివారాత్రులు మనం ధ్యానించినట్లయితే మన ఆత్మను మనం రక్షించుకునే వారు అవుతాము. ఒక సేవకుడు మనలను నిత్యరాజ్యంలోనికి తీసుకువెళ్ళలేడు. ఏ సేవకుడు అంటే యేసుక్రీస్తు వారు అయితేనే తీసుకెళ్తాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సేవకులు ఒక మాదిరిని చూపించగలరే కానీ తన యొక్క సందేశాన్ని వివరించగలరే కానీ వారందరూ కూడా కొంతమంది అయితే టార్గెట్స్ పెట్టుకుంటారు. టార్గెట్స్ వల్ల సత్యవాక్యంలో నుంచి బయటకు వెళ్ళిపోతారు. వారికి తెలియదు వారి టార్గెట్సే వారిని సత్య మార్గం నుంచి బయట తీసుకెళ్ళిపోతుంది. మన టార్గెట్ నిత్యరాజ్యం అన్నప్పుడు, నిత్య మహిమలో ఉండాలనుకున్నప్పుడు, మన టార్గెట్ నిత్య మహిమలో ఉండాలనుకున్నప్పుడు మనకు బైబిల్ గ్రంథం కంపల్సరీగా మనకు అవసరం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకపోతే ఈ గ్రంథం మనకు అర్థం కాదు. దీన్ని వివరించిన వారి దగ్గర నుంచి తీసుకోండి, పర్వాలేదు, కానీ ఇది నిత్యరాజ్యాన్ని తీసుకెళ్లే సత్య గ్రంథము. ఈ యొక్క గ్రంథాన్ని మనం విడిచిపెట్టకూడదు. కృపా సత్యము. అందుకని అన్నాడు, యెహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నట్టు, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఏ సేవకుడు కూడా నిజమైన వాడు కాదు. ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ నాతో సహా నా మాటల బట్టి కాదు మనం వెళ్ళేది, దేవుని వాక్కును అనుసరించటం చేతనే. నాకు అనేక టార్గెట్స్ ఉండొచ్చు, కానీ నా టార్గెట్స్ మీ మీద రుద్దినప్పుడు, నా టార్గెట్స్ కోసం మీకు చెప్పినప్పుడు నాకు ఉండదు, మీకు ఉండదు. నా టార్గెట్స్ అయితే ఏమీ లేవు. నాకైతే దేవుని కనికరం చొప్పున చెప్తున్నా కదా, నాకు టార్గెట్స్ ఏం లేవు. నా దేవుని మందిరానికి వచ్చి సువార్త వినకుండా వెళ్ళిపోతున్నారు కాబట్టి వారికి అవేర్నెస్ తీసుకురావటమే నా యొక్క దేవుని యొక్క చిత్తాన్ని నేను చెప్పటమే తప్ప అవకాశం ఉన్నంత ఎంతవరకు చేయగలమో అంతవరకు చెప్పటమే నా యొక్క
టార్గెట్ తప్ప ఇంకా అంతకు మించి నాకు ఇచ్చిన టార్గెట్ ఏదైతే ఆయన ఇచ్చాడని నేను భావిస్తున్నాను, అది ఏది చెప్పమంటే అది చెప్పడం వరకే. నాకైతే ఈ లోక సంబంధించినటువంటి 10 మంది 100 మంది 1,00,000 మంది ఎంతమంది వ్యూ చేస్తున్నారని కాదు, ఎంతమంది చూస్తారని కాదు, ఒకళ్ళిద్దరు చూసినా 10 మంది చూసినా ఎంతమంది చూసినా దేవుని యొక్క టార్గెట్ అది నెరవేరుతుందా లేదా అనేది నాకు ప్రాముఖ్యము. ఆయన టార్గెట్ ఆయన చిత్తం చేయటే, దేవుని యొక్క చిత్తం చేయటే దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యానికి ఆయనకే అంత మేము చెందును గాక. దేవుడు మనందరికి ఇచ్చింది మనం చేస్తూ ఉన్నప్పుడే టార్గెట్స్ అయ్యే ఫుల్ అవుతాయి. నేను టార్గెట్ పెట్టుకుంటే చిన్నదవ్వచ్చు, కానీ ఆయన టార్గెట్ పెద్దదవ్వచ్చు. పోనీ ఆయన టార్గెట్ చిన్నదే అవ్వచ్చు, ఆ చిన్నదన నేను చేయగలగాలి. నాకు ఇచ్చిన తలాంతు ఒకటే అవ్వచ్చు, నేను చేయాలి. దాన్ని పాత పెట్టకూడదు. 5 తలాంతుల వాళ్ళు 2 తలాంతుల వాళ్ళు ఉన్నారు, కానీ 1 తలాంతు ఇచ్చినటువంటి నాకు దాన్ని నేనేం చేయకూడదు, పాతి పెట్టకూడదు. ఏదో విధంగా ఆయన ఇచ్చిన తలాంతుని వినియోగిస్తే ఆ తలాంతుని ఆయన అభివృద్ధి చేస్తాడు. ఆయన చేతికి అప్పగిస్తున్నాను. దేవుడు తన కనికరం చొప్పున మనకి ఇచ్చినటువంటి ఈ వర్తమానికి ఆయనకి గంత మేము చెందిన గాక. ఒక సేవకుడు చెప్తున్నటువంటి సాక్ష్యాన్ని మనం విన్నాం. ఆ సాక్ష్యం ద్వారా మనం బలం పొందుకోవాలని దేవుడు తన కనికరం చొప్పున తెలియపరిచిన మాటలకు ఆయనకి గంత మేము చెందిన గాక. ఆమేన్.